హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది ఇంగ్లీష్ ఎప్పటి నుండో ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించట్లేదన్నమాట. అది మనలో మనకే తెలుస్తుంది. ఈ వీడియోలో నేను మీకు 5 టిప్స్ అనేవి ఇస్తాను. అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్లో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది అండ్ మీరు కూడా అది గమనించగలుగుతారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి కదా. సో మీరు ఏం చేయాలంటే, మీరు ఎంత టైం అయితే ఇంగ్లీష్ మాట్లాడడానికి స్పెండ్ చేస్తున్నారో ఆ టైం అనేది మీరు ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఒక 15 మినిట్స్ మాట్లాడారు అనుకోండి. ఇప్పటి వరకు మీరు 15 మినిట్స్ మాట్లాడితే ఇక నుండి మీరు కనీసం ఒక 1 అవర్ లేక అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేయాలన్నమాట. సో దాట్ మీకు స్పీకింగ్ అనేది అలవాటు అవుతుంది. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే మీకు అంత బాగా ఇంగ్లీష్ అనేది వస్తుంది. మీ చెవులు ఇంగ్లీష్ వినడానికి ఎంత ట్యూన్ అయితే అవుతాయో, అలాగే మీ మౌత్ అనేది జా మూమెంట్స్ అనేవి ఇంగ్లీష్ పదాలు మాట్లాడడానికి అంతగా ఇష్టపడతాయి. సో ఇది కనుక జరగాలంటే మీరు మీ రోజులో కొంత సమయాన్ని పర్టికులర్గా ఇంగ్లీష్ కోసమే కేటాయించడానికి ట్రై చేయండి, ముఖ్యంగా స్పీకింగ్. ఓకే, ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడేది స్పోకెన్ ఇంగ్లీష్ కోసం. మీరు ఎంత ఎక్కువ టైం ఇంగ్లీష్ మాట్లాడడానికి స్పెండ్ చేస్తే మీకు ఇంగ్లీష్ మాట్లాడడంలో అంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ఈ రోజు నుండి ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు ఎంత టైం అయితే స్పెండ్ చేశారో దానికంటే రెట్టింపు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు ఇచ్చే సెకండ్ టిప్ ఏంటంటే, ఏ వర్డ్స్ అయితే, ఏ ఇంగ్లీష్ పదాలు అయితే ఎక్కువగా రోజు యూజ్ చేస్తారో అటువంటి పదాలను, అటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. రఫ్గా చెప్పాలంటే 1,72,000 వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోలేరు. ఒకవేళ గుర్తుపెట్టుకున్న వాటి మీనింగ్స్, వాటి ఆపోజిట్ అండ్ వాటికి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. సో మీరేం చేస్తారంటే, బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్, డైలీ యూజ్డ్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ డైలీ యూజ్డ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేవి మీరు బాగా నేర్చుకొని వాటిని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది త్వరగా వస్తుంది. ఎందుకంటే మీరు రోజు మాట్లాడడానికి ఏ ఇంగ్లీష్ అయితే యూజ్ చేస్తారో ఆ ఇంగ్లీష్కి సంబంధించిన సెంటెన్సెస్ని, ఆ ఇంగ్లీష్కి సంబంధించిన వర్డ్స్ని మీరైతే నేర్చుకున్నారు. సో మీరు ఎవరితో అయినా కన్వర్జేషన్ చేసేటప్పుడు చాలా ఈజీగా మాట్లాడగలుగుతారనమాట. కాబట్టి సెకండ్ టిప్ ఏంటంటే, ఏవైతే డైలీ యూజ్డ్ ఇంగ్లీష్ ఫ్రేజెస్, డైలీ యూజ్డ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అండ్ ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ని బాగా నేర్చుకొని బాగా మీరు నెమరు వేసుకుంటూ ఉండాలి. మీరు ఎంతగా రివైజ్ చేసుకుంటే మీకు అంత బాగా గుర్తుంటుంది. నేను మీకు ఇచ్చే థర్డ్ టిప్ ఏంటంటే, ఎప్పుడు ఒకేలా కాకుండా మారుస్తూ ఉండండి. మీరు ప్రాక్టీస్ చేసే విధానాన్ని మార్చండి. ఫస్ట్లో మీరు ఇమిటేషన్ టెక్నిక్ యూజ్ చేశారనుకోండి, ఒక 1 మంత్ ఇమిటేషన్ టెక్నిక్ని యూజ్ చేయండి. ఇమిటేషన్ టెక్నిక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ షాడోయింగ్ టెక్నిక్. మీకు తెలుసు కదా, చాలా వీడియోస్ ఉన్నాయి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు వాటితో ఈ షాడోయింగ్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయండి. ఇమిటేషన్ టెక్నిక్ ఒక 1 మంత్ యూజ్ చేస్తే మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించాక చంకింగ్ మెథడ్ని ఇమిటేషన్ టెక్నిక్లో ఇన్వాల్వ్ చేయండి. ఆ తర్వాత మీరు సొంతంగా యాప్స్ అనేవి యూజ్ చేసి, చాలా అప్లికేషన్స్ ఇప్పుడైతే మనకి అవైలబుల్గా ఉన్నాయి కదా. సో డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆ యాప్స్ అనేవి యూజ్ చేసి ఒక 2 మంత్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను చేయగలుగుతున్నాను అన్నప్పుడు ఎవరితో అయినా చిన్నగా కన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మీ దగ్గర ఉన్నట్టయితే వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి. చిన్న స్మాల్ టాక్స్ అనేవి నేర్చుకొని అటువంటివి వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు ఫియర్ అనేది పోతుంది. ఎప్పుడైతే మీకు భయం పోతుందో ఇంగ్లీష్ మాట్లాడడానికి ఆల్మోస్ట్ మీరు ప్రిపేర్ అయినట్టే లెక్క అనమాట. సో ఇది మర్చిపోకుండా మీరు ఏం చేయాలంటే, ఒకేలాగా బోరింగ్గా ఒకే టైప్ ఆఫ్ లెర్నింగ్ సిస్టమ్ని కాకుండా మారుస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మీరు ప్రాక్టీస్ చేసే విధానాన్ని మార్చుకుంటూ ఉండండి. ఇలా చేసినప్పుడు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే ప్రయాణంలో బోర్ కొట్టదనమాట. ఓకే, లేదంటే వెంటనే బోర్ కొట్టి ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత అవసరమా, అవసరం లేదులే
అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అటువంటి ఫీలింగ్ రాకుండా ఉండాలంటే మీరు ఎప్పటికప్పుడు మీరు ప్రాక్టీస్ చేసే విధానాన్ని అనేది మార్చుకుంటూ ఉండాలి. ఫోర్త్ టిప్, నేను మీకు ఇచ్చే ఫోర్త్ టిప్ ఏంటంటే, ఇది ఏమైనా సరే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొనౌన్సియేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రొనౌన్సియేషన్ అనేది 101% కీలక పాత్ర పోషిస్తుంది. అది మీరు ఎంత ఫాస్ట్గా గ్రహిస్తే అంత సులభం అవుతుందన్నమాట. మన తెలుగు వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మన అక్షరమాలలో ప్రతి అక్షరం, ప్రతి సౌండ్ మనం చేయగలుగుతాం, రైట్? కొన్ని లాంగ్వేజెస్లో ష అనే అక్షరం ఉండదన్నమాట. మీరు చాలా వీడియోస్లో చూసి ఉండొచ్చు, ఇంగ్లీష్ బదులుగా ఇంగ్లీష్ స అనేది రీప్లేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ మనకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ప్రతి ఒక్క అక్షరాన్ని మన అక్షరమాలలో ఉండడం వల్ల మనం చాలా తేలికగా ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అనేది మనం చేయగలుగుతాం. సో మీరు ఏం చేస్తారంటే, స్టార్టింగ్ స్టేజ్ నుండి ప్రొనౌన్సియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మీరు చేయాల్సింది 3 స్టెప్స్. బాగా వినడం, బాగా అది ప్రొనౌన్స్ చేయడం, ఓకే? మీ నోటి నుండి అది బయటకు రావాలి, లోపల కాదు, బయటకు ప్రొనౌన్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీరు అది రివైజ్ చేస్తూ ఉండాలి, ఓకే? లేదంటే ఆ ప్రొనౌన్సియేషన్ అనేది మర్చిపోతూ ఉంటారనమాట, ఓకే? సో ఫోర్త్ టిప్ ఏంటంటే, మీరు ప్రొనౌన్సియేషన్ మీద స్టార్టింగ్ నుండే ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఎంత బాగా వర్డ్స్ని, ఎంత బాగా సెంటెన్సెస్ని ప్రొనౌన్స్ చేస్తారో మీ ఇంగ్లీష్ అంత అద్భుతంగా వినిపిస్తుంది, ఓకే? ఫైనల్గా నేను మీకు ఇవ్వబోయే 5th టిప్ ఏంటంటే, ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. మీరు ఏమీ అనుకోకుండా ఒక నోట్బుక్ పెట్టుకొని మీరు ఏ యాక్టివిటీస్ చేయగలుగుతున్నారు ఇంగ్లీష్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 మినిట్స్ మీరు కంటిన్యూగా ఒక టాపిక్ తీసుకొని ఇంగ్లీష్ మీద మాట్లాడగలుగుతున్నారా అన్నది నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ రీచెక్ చేసుకోండి. అలాగా మీరు టైం అనేది ఎక్కువ పెంచుకోవాలన్నమాట. ఎక్కువ టైం మీరు మాట్లాడగలుగుతున్నారా లేదా అన్నది మీకు మీరు పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే మీరు చేసే పనిని పరిశీలించుకుంటారో, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకొని ఫ్రాంక్గా ఉంటారో, అప్పుడే మీకు ఇంగ్లీష్ జర్నీ అనేది సులభంగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఈరోజు మీరు 5 మినిట్స్ ఇంగ్లీష్లో చకచక మాట్లాడారనుకోండి, రేపు మీరు 10 మినిట్స్ మాట్లాడగలుగుతారు. అది మీరు నోట్ డౌన్ చేసుకున్నారనుకో, మీ ఇంప్రూవ్మెంట్ అనేది మీకే తెలుస్తుంది అనమాట, ఓకే? ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ట్రాక్ చేసుకోలేదనుకో, మీకు అర్థం కాదు, మీరు ఇంగ్లీష్లో ఏ లెవెల్లో ఉన్నారో అన్నది మీకు అర్థం కాదనమాట. సో అటువంటి మిస్టేక్ ఏమీ చేయకుండా ఖచ్చితంగా మీరు మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోండి, ఓకే? మీరు ట్రాక్ చేసుకుంటేనే మీరు ఇంప్రూవ్ అవుతున్నారా లేకపోతే ఇంప్రూవ్ అవ్వట్లేదా అన్న క్లారిటీ మీకైతే వస్తుంది. సో ఇవైతే నేను మీకు ఇవ్వాలనుకున్న 5 టిప్స్ అనమాట. ఖచ్చితంగా ఈ 5 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏంటంటే, మీరు టైం అనేది ట్రాక్ చేసుకొని ఎక్కువ టైం మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి కేటాయించడానికి ట్రై చేయాలి. సెకండ్ ఏంటంటే, మీరు ప్రొనౌన్సియేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి బాగా వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేయాలి. థర్డ్, అన్నీ నేనే చదివేయాలి, అన్నీ చదివేయాలి అని కాకుండా బాగా ఉపయోగపడే ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ సెంటెన్సెస్, ఇంగ్లీష్ ఇడియమ్స్, ఫ్రేజెస్ ఇటువంటివి నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఫోర్త్ టిప్ ఏంటంటే, ఎప్పుడు ఒకేలా కాకుండా మీరు ఇంగ్లీష్ నేర్చుకునే పద్ధతిని మార్చుకుంటూ ఉండాలి. అండ్ ఫైనల్లీ 5th టిప్ ఏంటంటే, మీరు మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తూ ఉండాలి, ఓకే? ఇలా మీరు గనక ఒక టైం టేబుల్ పెట్టుకొని అట్లీస్ట్ 3 మంత్స్ చెయ్యగలిగితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. దానికి నేను హామీ ఇస్తున్నాను, ఓకే? వచ్చే వారం ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.